ఎవరెక్కడ? చెప్పండి మహారాజా. ఎవరెక్కడ? చెప్పండి మహారాజా. మంత్రి, నా మనసులో అనేకమైన కోరికలు కలుగుతున్నాయి. నీ వంటి కామరాజుకి అనేక కోరికలు కాక మంచి పరిపాలన చేయాలనే ఆలోచన వస్తుందా మహారాజా? మూర్ఖుడా, క్షమించండి మహారాజా. వస్తే చంప వస్తున్నా. అబ్బా, ఎంత అందంగా ఉన్నావు. ఈ అందం నాకుంటేనా రాజ్యం మేలేదాన్ని. అబ్బే, నీకేం తక్కువే. సరేలే గాని కోవిలికి వెళ్ళి పూజ చేసుకొని వద్దాం. సమయం అయింది కానీ బంతిని చామంతిని పిలవే. ఎంత నువ్వే. సరేలే కానీ బంతి చామంతి కోవిలికి టైం అయింది, వెళ్దాం. ఆగండి, ముందు నేను అందంగా ఉన్నానా లేదా? నా జుగ్గ అందంగా బాగానే ఉన్నావు కదా. ఎవరెక్కడ? చెప్పండి మహారాజా. మంత్రి, ఇటుగా వస్తున్న ఆ కన్యకలు చూడు. ఆ కన్యకలో చందమామ నా మనసు చేసింది. అర్థమైంది మహారాజా. ఎవరెక్కడ? ఆ చుక్కల్లో ఆ చందమామని బంధించండి. రాజుగారా? రండి మహారాజా, రండి. రండి మహారాజా, రండి. మంత్రి, ఈ చుక్కల్లో ఈ చందమామ నా సొంతం. ఈ చందమామ నా సొంతం. ఈ చందమామ నా సొంతం. ఈ చందమామ నా సొంతం. చందమామ పద. ఆగండి మహారాజా. ఈ చుక్క నీకు నచ్చలేదు మహారాజా? ఏంటి చుక్క? ఈ చుక్క నాకు నచ్చలేదు. అమ్మో, మహారాజు మామూలుడు కాదు. ఈ చందమామ నాకు నచ్చింది. చందమామ పద. అవునండి మహారాజా, ఈ కన్యక నా బిడ్డ. మీరు ఒప్పుకున్నట్లయితే ప్రజల సమక్షంలో ఇచ్చి వివాహం చేస్తాను. మూర్ఖుడా, నీవు నాకు నీతులు చెప్తున్నావా? భటులారా, దీన్ని బంధించండి. ఆపండి మహారాజా, నేను కోవిలికి వెళ్ళి పూజ చేసుకొని వస్తాను. రాజుని కాదని నేను ఎక్కడికి వెళ్తాను? మిమ్మల్నే వాడతాను. ఏంటి పూజ? అయితే నేను వస్తాను. ఈ డేగ ఆహారానికి వచ్చింది, ఇక ఈ ఆహారాన్ని విడిచిపెట్టదు. ఈ కన్యక నా సొంతం. అలాగే మహాప్రభు. వీరిని అనుసరించండి. పైకి పెట్టేం కాదు.
మహాప్రభు స్త్రీలను రక్షించాలి కానీ అలాంటి మహాప్రభువే ఇలా చేస్తే ఎలా? మీరందరూ తెలుసుకోండి, స్త్రీ సమాజాన్ని గౌరవిద్దాం, స్త్రీలను మేల్కొల్పండి. జై హింద్. రాజా, నన్ను పట్టుకోండి, నేను మీకు దక్కను, ఇక సెలవు. Now,